పార్లమెంట్ బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతకు ప్రచారంలో గిరిజనులు బ్రహ్మరథం పట్టారు. మోంటాడ మండలం సంతపేట జంక్షన్ నుంచి ప్రారంభమైన ప్రచారంలో ప్రజలతో మమేకమై కమలం గుర్తుకు ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేసే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. అంటే ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. అంటే తలకాయ లేని మొండల్లాగా వచ్చింది ఇప్పుడు రాష్ట్రం. ఏది మన రాష్ట్ర రాజధాని అని అడిగితే సమాధానం చెప్పడానికి పిల్లలకు కూడా ఏం రాయాలో తెలియని పరిస్థితి ఈరోజు. అంత అధ్వానమైన పరిస్థితిలో. రెండోది, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. చాలామంది అనుకుంటారు అప్పుల కుప్పగా ఆయన రాష్ట్రాన్ని మారిస్తే మాకేం పోయిందని. కానీ ఈరోజు రాష్ట్రం చేసే ప్రతి అప్పు కూడా మనమే తీర్చాలి. అంటే మన దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసిన దాన్ని రాష్ట్రం అప్పు తీరుస్తుంది. అంటే మన జీవితాన్ని పణంగా పెట్టి ఆయన అప్పులు చేస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళ తలకాయ మీద ఈరోజు 10 లక్షల రూపాయల అప్పు ఉంది. అంటే మన నుంచే వసూలు చేస్తాడు ఆ డబ్బులు. ఎక్కడికి బయట, ఎందుకంటే ఎక్కడ డబ్బులు రావట్లేదు. ఇండస్ట్రీస్ పారిపోతున్నాయి, ఐటీ పారిపోతుంది, ఎవరు పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు ఎవరికి. ఉన్న వాళ్ళని తరిమేశాడు, రావాడు కొత్తల్ని రానివ్వడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ అప్పు అంతా మన నెత్తి మీద పడుతుంది. ఈరోజు మనం కొనుక్కుంటే కోడిగుడ్డు ఎంత ఉన్నదో, ఎంత కరెక్ట్గా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 6 నెలలు ఉంటే కోడిగుడ్డు 50 రూపాయలు అవుతుంది అనుకుంటారు. నాకు ఇస్తున్నాడు కదా 2000 3000 అని. కానీ పాలు ప్యాకెట్ కొనుక్కోవాలంటే 500 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మన దగ్గరే వసూలు చేస్తాడు. ఈ డబ్బు అంతా మన జేబుల్లోంచి వస్తుంది. ఆయన తింటున్నాడు, నా డబ్బు కాదు కదా అని అనుకుంటారు. ఈరోజు మద్యం ఒకటి ఇంతకుముందు 50 రూపాయలు ఉండేది, ఇప్పుడు 250 రూపాయలు అయింది. ఎందుకయింది? ఆయన ఇచ్చే 3000 వెనక నుంచి టేబుల్ కింద నుంచి లాక్కుంటున్నాడు కాబట్టి. ఇంటి పన్ను, చెత్త పన్ను, తర్వాత ఇంకేం పన్నుమ్మా, నీటి పన్ను, కరెంటు బిల్లు 9 సార్లు పెంచాడు. ఇంతకు ముందు బాధుడే అన్నాడు. ఆయన మన బాధుడు అనాలో ఇంకేమన్నా మాట కనిపెట్టాలో మనకు తెలియదు. ఈరోజు రాజధాని